చైనాను నమ్ముకొని మొన్న పాకిస్తాన్ నట్టేట మునిగిపోయింది, కొంప కొల్లేరు చేసుకుంది. మన యొక్క క్షిపణులు పాకిస్తాన్ మీద దాడి చేస్తే చైనా రాడార్ వ్యవస్థని లేదా చైనా గగనతల వ్యవస్థను నమ్ముకున్నటువంటి పాకిస్తాన్ పూర్తిగా నాశనం అయిపోయింది, ఎక్కడా కూడా రక్షణ పొందలేకపోయింది. ఇప్పుడు వెనిజులా కూడా అంతే. వెనిజులాలో JY-27A JYL-1 ఈ రాడార్ శత్రు విమానాలను అమెరికాకు చెందిన F-22 F-35 వంటి స్టెల్త్ యుద్ధ విమానాలను కూడా గుర్తిస్తాయని చైనా గతంలో గొప్పగా ప్రచారం చేసుకుని ప్రపంచానికి అమ్మేసింది. ముఖ్యంగా ఇప్పుడు రష్యా చైనాతో జతకట్టినటువంటి వెనిజులా ఇప్పుడు చైనాకి చాలా గొప్ప స్నేహితుడు వెనిజులా. అలాంటి వెనిజులా దేశానికి ఈ రాడార్ వ్యవస్థను అమ్మింది. ఈ రాడార్ వ్యవస్థని నమ్ముకున్నటువంటి వెనిజులా ఏం చేసింది, చివరికి అమెరికాకు చెందినటువంటి ఏ హెలికాప్టర్ను కూడా పసిగట్టలేకపోయింది. 150 హెలికాప్టర్లు వచ్చాయి, అలాగే 10 F-35 ఈ స్టెల్త్ యుద్ధ విమానాలు వచ్చాయి, అలాగే 83 ఫైటర్ జెట్లు వచ్చాయి. ఏ దాన్ని కూడా చైనా యొక్క రాడార్ వ్యవస్థ గుర్తుపట్టలేకపోయింది. ఇంక దేనికి పైగా కరాకస్ చుట్టూ చైనా ఏర్పాటు చేసినటువంటి ఒక నిఘా వ్యవస్థని అమెరికా చాలా సులభంగా హ్యాక్ చేసేసింది. తన యొక్క రాడార్ వ్యవస్థలు మామూలుగానే స్టెల్త్ యుద్ధ విమానాలంటేనే రాడార్ వ్యవస్థకి దొరకవని చెప్తే, కానీ మాది అలా కాదు, మా రాడార్ వ్యవస్థ అమెరికాకు చెందినటువంటి స్టెల్త్ యుద్ధ విమానాలని పసిగట్టేస్తుంది అని చైనా గొప్పలు చెప్పుకుంది. కనీసం దాని యొక్క ఎలక్ట్రానిక్ పరిస్థితి ఏది కూడా పనిచేయలేదు. మామూలు యుద్ధ విమానాలను కూడా తన యొక్క రాడార్ వ్యవస్థ పసిగట్టలేకపోయింది. అంతేకాకుండా చైనాకు చెందినటువంటి K-8 కారాకోరం యుద్ధ విమానాలు కూడా ఎందుకు పనికిరాకుండా పోయాయి. అవి అప్పటికప్పుడు మరాయించేస్తా ఉంటాయి, అవి కూడా ప్రతిఘటించలేకపోయాయి. కొన్ని ఏమొచ్చేసి పనిచేయలేదు. ఇలాంటి పరిస్థితుల్ని సృష్టిస్తాయి చైనాని నమ్ముకుంటే గనక. చైనా యొక్క ఆయుధాలు ఏది కూడా నాసిరకమే. చివరికి ఆయుధాలు కూడా, అంటే ఒక దేశం మీద పోరాటం చేయాలి, ఆ దేశం ఉనికి అది, అలాంటి ఆయుధాలను కూడా వేల కోట్లు తీసుకొని ఈ విధంగా ఇస్తుంది. మొన్న కూడా కాంబోడియా థాయిలాండ్ యుద్ధ విమానంలో ఈ చైనా వ్యవస్థలు నమ్ముకున్నటువంటి కాంబోడియా ఎందుకు పనికిరాకుండా పోయింది. ఆ యొక్క ఏవైతే క్షిపణులు ప్రయోగించిందో అది రివర్స్ కొట్టేసి వీళ్ళని చంపేశాయి. కాంబోడియా సైనికుల్లో 8 మందిని చంపేసింది. అలాంటి వ్యవస్థ చైనాకి చెందినటువంటి వ్యవస్థ. మళ్ళీ ప్రపంచం మొత్తం కూడా ఈ ఆయుధాలు అమ్మేసే సంపాదించేసింది అమెరికా లాగా. కానీ ఇప్పుడు ఈ ఆయుధాలు ఇలా తయారయ్యాయి అన్నమాట చైనాలో.